నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. జీవితంలో ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉండాలంటే, ఏ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉండాలంటే 3 లక్షణాలు మనలో ఉంటే చాలు. మొట్టమొదటిది ఏంటంటే మితాహారం, మంచి ఆహారం. ఎప్పుడు కూడాను అతిగా ఆహారం తీసుకోవడం కానీ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏది పడితే అది కనుక తింటే ఖచ్చితంగా లేనిపోయినటువంటి ఫ్యాట్ పెరగడం కావచ్చు, లేకపోతే లేనిపోయినటువంటి అనారోగ్యాలు రావడం కావచ్చు. ఈరోజు క్యాన్సర్ లాంటి అనేక భయంకరమైనటువంటి రోగాలు విపరీతంగా పెరగడానికి కారణం కావచ్చు. మంచి ఆహారం కాకుండా ఏది పడితే అది, ఎలా పడితే అలా తినేస్తే మాత్రం లేనిపోయిన ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి మంచి ఆహారం తీసుకోవడం, అది కూడా ఎంత అవసరం అంత ఆహారం తీసుకోవడం అనేది మనం ఆచరిస్తూ పిల్లలకు చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. అలానే రెండో అంశం ఏంటంటే, కనీసం ఒక అరగంట సమయం ఏదైనా సరే వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అది వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు. అలానే మూడో అంశం ఏంటంటే, ఈ రోజున చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా వారి వారి యొక్క స్థాయిని బట్టి విపరీతంగా స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఒత్తిడి కారణంగా అనేక మానసిక రుగ్మతలు ఏర్పడి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అనేక సమస్యలతో బాధపడేటువంటి సందర్భాలు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవర్చుకోండి. ఈ 3 లక్షణాలు కనుక అలవర్చుకుంటే మనం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రశాంతంగా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది. ధన్యవాదాలు. జై హింద్.